కానీ కానీ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ రాజారెడ్డి గారి నాయకత్వం పాదయాత్ర కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3 డివిజన్లు 5, 8, 9 5, 6, 8 డివిజన్లలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటిది, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలేంటిది, కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం యొక్క పాత్ర ఏంటిది, త్యాగాలేంటి, మరి ఎక్కడ ఏం జరుగుతున్నది, అభివృద్ధి గతంలో ఏమున్నది, 15 నెలల్లో ఏమున్నది పూర్తిగా వివరించుకుంటూ ఇంటింట ప్రచారం చేస్తుంది. ఇందులో కార్పొరేటర్ శ్రీమన్ గారు, అదేవిధంగా వాసు గారు, డివిజన్ ప్రెసిడెంట్లు, మిగతా ముఖ్యమైన నాయకులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, వెంకట్ కానివ్వండి, సర్లా కానివ్వండి, స్రవంతి కానివ్వండి, వీళ్ళందరూ కూడా, గణేష్, కుప్పీలు ఎంతో మంది ఉన్నారు, చాలా అన్ని పేర్లు చెప్పండి చెప్పదు కానీ వీళ్ళందరం కూడా ఇంటింటా తిరిగి ప్రచారం చేసుకుంటూ ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఈ డివిజన్ లో మీరు చూడండి. ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్లు చూస్తున్నామా, ఏ సందులో చూసినా రోడ్లు పోసుకుంటారు. ఇవాళ కొత్త వరంగల్ ని చూడబోతున్నాం అంటానికి ఇది ఒక నాంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇచ్చారో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి తిరుగుకుంటూ ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ యొక్క పాదయాత్ర, ఇది యాత్ర చేసేదే దాని గురించి. ఎన్నో వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఇవాళ కూడా మనం పేపర్లలో ఆర్టికల్ చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ భావజావాలని, కుల మతాలని మంచిగా అట్మాస్ఫియర్ చెడగొట్టడానికి తప్ప వాళ్ళు చేసింది ఏంటో చూడండి. 16 మంది ఎందరో ప్రధానులు కలిసి 54 కోట్ల అప్పు చేస్తే ఒక్క మోదీ ప్రభుత్వం బీజేపీలోనే 154 కోట్ల అప్పు చేసిందంటే సిగ్గుచేటిది. మనం ఏదేమైనా ప్రజలారా మీరు గమనించండి. ఈ యొక్క భావజాలాలు, ఎవరి కులం ఎవరి మతం వారికి ప్రేమ ఉండొచ్చు, అది వేరు. కానీ ఫస్ట్ మనం మనిషిని తర్వాతనే ఇవన్నీ అనేది గుర్తుపెట్టుకొని భారత రాజ్యాంగంలో రాసినటువంటి ప్రపంచ దేశాలు ఆచరిస్తుంటే ఈ కొత్తగా వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది, కష్టం ఏంది, వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి అసలు రాజ్యాంగాన్నే విస్మరించే విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మన అందరం కూడా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనది. దీని మీద పోరాటానికి మాతో పాటు చేతులు కలపాలని చెప్పి మనం చేస్తున్నారు. అసలు వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి 10 ఏళ్లలో చెయ్యలేని మేము చేస్తున్నాం కదా. మీరు అందరు హన్మకొండ రోడ్ల మీద డ్రైనేజీలు చూస్తాను, బ్రిడ్జులు చూస్తాను, కళాక్షేత్రాలు చూస్తాను, కాజీపేట బ్రిడ్జ్ చూడబోతారు 2 నెలలు ఓపెన్ కాబోయేదానికి, ఎయిర్పోర్ట్ చూస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూస్తున్నారు, రింగ్ రోడ్ చూస్తున్నారు, మాస్టర్ ప్లాన్ ఇచ్చినాం. సిగ్గుసరం లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాను. 15 నెలల్లో మేము ఇచ్చినాం. జవాబు చెప్పగలుగుతారా? మీకు సిగ్గు శరాలుంటే రోడ్డు మీద ఎప్పుడు వస్తారో రండి, మేము వస్తాం. మీరు మాజీ ఎమ్మెల్యేలు, మీరు ప్రజెంట్ ఎమ్మెల్యేలు అయినా మీతో పాటు సమానంగా ప్రజల కోసం మేము వచ్చాడు కూర్చొని మేము అడిగిన దానికి జవాబు చెప్పు. మీరు దొరకది, రారు, పారిపోతారు పిరికి మందలు తిరిగా. ఏం చేసిందని చెప్పి సభ చెప్పండి. అది ఇవాళ 12 గంటలకు ప్రెస్ మీట్ ఉన్నది. ఇప్పుడు చెప్తా వీళ్ళు ఏం బీకినని చెప్పి ఈ విజయోత్సవాలు చెప్పుకుంటారు. బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కా 25 ఏళ్ళు నిండి చెప్పండి, జవాబు చెప్పమను. వీళ్ళు 25 ఏళ్ళు టీఆర్ఎస్ కంప్లీట్ అయిందా, పిఆర్ఎస్? జవాబు దొరకాలి. మీ ఫెయిల్యూర్ల గురించి దేనికి చేస్తారో ఇప్పుడు 12 గంటలకు చెప్తా. వీళ్ళ బతుకుల చిట్టా అంతా చెప్తారు రండి.